హలో హలో మై వ్యూవర్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇప్పుడు మనం మాస్ జాతర, రవితేజ నటించిన మాస్ జాతర గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది, ఓటీటీలో. మూవీ ఎలా ఉందంటే రవితేజ మూవీ అంటే మాత్రం మినిమం యావరేజ్ ఉంటుంది. ఓకే, లాస్ట్ ఫ్యూ మూవీస్ మాత్రం అది తప్పింది. సో ఈ సినిమా మాత్రం అబోవ్ యావరేజ్. ఓకే, సినిమా తన యాక్షన్ పరంగా అయినా కానీ, యాక్టింగ్ పరంగా అయినా కానీ, యాక్షన్ సీన్స్ 2 యాక్షన్ సీన్స్ ఉంటాయి, సూపర్ ఉంటాయి. మనం ఈ సినిమా చూస్తున్నప్పుడు మీకు కిరాక్ మూవీ కొంచెం చూసినట్టుగా అనిపిస్తుంది, ఎందుకంటే దాంట్లో కూడా యాక్షన్ మూవీస్ చాలా డిఫరెంట్ ఉంటుంది. దీంట్లో కూడా అంతే, సూపర్ ఉంటుంది, మస్తు ఎంగేజింగ్ ఉంటుంది. ఫైట్ మాత్రం చాలా బాగుంటుంది. ఆ టూ ఫైట్స్ ఉంటాయి. సో యాక్టింగ్, ఆ 2 ఫైట్స్, ఫస్ట్ హాఫ్ సినిమా మాత్రం ఓటీటీలో ఫ్యామిలీతోని ప్రశాంతంగా చూసేయచ్చు, బాగుంటుంది. ఓకే, దీంట్లో ఏంటంటే ఇంకా తన కాస్ట్యూమ్స్, పాటలు, ఓకే, సెకండ్ హాఫ్ కొంచెం చూసుకుంటే మాత్రం సూపర్ డూపర్ కిరాక్ కన్నా హైలైట్ అయ్యేది మూవీ అయితే మాత్రం. కానీ ఎప్పుడు రవితేజ అంటే మినిమం ఒక జానపద గేయం ఉంటుంది, దీంట్లో కూడా ఉంది, కానీ అది ఎక్కడికో వెళ్ళిపోతుంది, రీచ్ అవుద్ది ఆ పాట. అలాంటిది ఈసారి మాత్రం కొంచెం పాటలన్నీ డల్గా ఉన్నాయి. ఓకే, తన కాస్ట్యూమ్స్ అయితే ఇక దారుణంగా ఉంది. ఇక ముసలోడు అంటే ఆల్రెడీ ఏజ్ అట్లా ఉంది కాదు, బట్ హీరో అంటే హీరోనే. సో బట్ ఈ కాస్ట్యూమ్స్ వల్ల ఇంకా దారుణంగా అవపడ్డాడు. బట్ సినిమా మాత్రం సూపర్, మంచిగా ఉంది. ఓకే, చూసేసి కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.